హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక అఘోరా అయితే రమాదేవి ఇంటి ముందుకు అయితే వస్తాడు. ఇక ఆయనను చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి నుంచుని ఉంటారు. ఇక అప్పుడు ఆయన గట్టిగా గొంతు ఎక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు. అర్హత లేని వారు మణిహారాన్ని ధరించారు. దాని వలన శివుడికి అర్ధ భాగమైన ఆ మణిహారం అపవిత్రమైంది. రేపే మహాశివరాత్రి. రేపటిలోగా మణిహారం పూజలో పెట్టి పరిహార పూజ జరిపించకపోతే ఇదే మీకు ఆఖరి రోజు అని అయితే ఆ స్వామీజీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇక వెంటనే చామ్ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామి అంటూ కాళ్ళ మీద పడి నమస్కరిస్తూ ఉంటుంది. చామంతి, నీ గురించి నాకు అంతా తెలుసమ్మా అని అయితే ఆ స్వామీజీ అంటూ ఉంటారు. మరి మా అక్క స్వామీజీ అని భయపడుతూ అంటుంది. మీ అక్క తను మణిహారం అయితే చెప్పాను కదా, శుద్ధి చేయబడుతుంది, ఏమీ కాదు. కానీ మీ అక్క అయితే చేసిన తప్పుకి దహించుకుపోతుంది. శరీరం అందవిహీనంగా మారి చావుకి బ్రతుక్కి మధ్య ఊగిసలాడుతూ ఈ పాపం ఎందుకు చేశానా అని గుండెలు పగిలేలా ఏడవాల్సి వస్తుంది అని చెప్పి స్వామీజీ వెళ్ళిపోతారు. ఇదంతా విని చామ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మరి చామ్ వాళ్ళ అక్కని బ్రతికించుకోగలుగుతుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.